మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ ప్రభుత్వం జోష్లో ఉంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మంత్రులతో సీఎం సమావేశం కాబోతున్నారు. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నిర్వహణకు ఇటు సన్నాహాలు మొదలు పెట్టేసింది ప్రభుత్వం. పనిలో పనిగా త్వరలోనే రైతులకు సైతం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రైతు భరోసాను రిలీజ్ చేసేందుకు తేదీను ఖరారు చేసింది. ఈ నెల 17న రైతు భరోసాను రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ ప్రభుత్వం జోష్లో ఉంది. మరి కాసేపట్లో మంత్రులతో సీఎం సమావేశం కాబోతున్నారు. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నిర్వహణకు సన్నాహకాలు ఇప్పటికే మొదలు పెట్టేసింది. పనిలో పనిగా త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ సైతం చెప్పబోతోంది. రైతు భరోసాను రిలీజ్ చేసేందుకు తేదీను ఖరారు చేసింది. ఈ నెల 17న రైతు భరోసా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కు ఇప్పటికే సన్నాహకాలు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలానే ఈ నెల 17న రైతు భరోసాను సైతం జమ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఇటు గవర్నమెంట్ ఎటువంటి ఆలోచనలు ఉందనుకోవాలి? మున్సిపల్ ఎన్నికల విజయంతో కూడా తెలంగాణ ప్రభుత్వం జోష్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ గెలుపు ధీమాతోటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులతో కూడా సీఎం భేటీ కాబోతున్నారు. అంటే ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించి ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో కూడా రైతు భరోసా కోసం ఏదైతే ఖరీఫ్ పంటకు సంబంధించి ఎదురు చూస్తున్న పూర్తిగా రైతులకు సంబంధించి కూడా పంట ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో కూడా కొంతకాలంగా రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు కూడా ప్రభుత్వం సమీకరించింది. కాబట్టి ఈ నెల 15 నుంచి కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ఈరోజు ముఖ్యమంత్రి క్యాబినెట్ కలిసి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 83 స్థానాలు కైవసం చేసుకొని దాదాపు మరో 15 నుంచి 20 స్థానాలు కూడా హంగొచ్చిన ప్రాంతాల మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునేందుకు మంత్రులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి 100 మున్సిపాలిటీలు గెలిపే లక్ష్యంగా, ఎందుకంటే ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక జరగనుంది. కాబట్టి హంగొచ్చిన ప్రాంతాలకు సంబంధించి ఇండిపెండెంట్గా గెలిచినట్టు అభ్యర్థులు కావచ్చు, ఇతర పార్టీలు సిపిఐ లాంటి, ఎంఐఎం లాంటి పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులను కూడా కాంగ్రెస్కు మద్దతు కోరే అవకాశానికి సంబంధించిన అంశాలపైన కూడా మొత్తం 100 మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పనిలో ప్రస్తుతం అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మంత్రులకు దిశ, ఎందుకంటే ఇప్పటికే మంత్రులకు పార్లమెంటు వారీగా దాదాపు 15 పార్లమెంట్లకు ఇన్ఛార్జీలను ఏదైతే నియమించినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఏ స్థానాల్లో ఎలాంటి ఫలితాలు సాధించారు, దానికి సంబంధించి ఏదైతే కోల్పోయినటువంటి స్థానాలు కావచ్చు, హంగొచ్చినటువంటి స్థానాలు కావచ్చు, వాటిని ఎలా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఎవరితో పొత్తులు ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా చర్చలు కొనసాగాయి. ఇప్పటికే చర్చలు కొనసాగాయి. కొంతమంది కూడా ఇప్పటికే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా 3 కార్పొరేషన్లు రాష్ట్రంలో హంగ్ ఏర్పడ్డ నేపథ్యం, ఇటు కొత్తగూడ, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించినటువంటి అంటే పూర్తిగా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాని నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో ఎలా పొత్తు కలుపుకొని ముందుకెళ్ళాలి. కార్పొరేషన్ ఇప్పటికే 4 గెలిచారు. మరో 2 స్థానాలపైన కూడా కాంగ్రెస్ గురిపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జోష్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది, అధిష్టానం ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కాబట్టి ఈ జోష్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు వెళ్లే యోచనలో ప్రస్తుతం అధిష్టానం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఈరోజు మంత్రులతో చర్చించి ఒక ఫైనల్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్న అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ అంశం కూడా ముడిపడిన నేపథ్యంలో మరొకసారి దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అంటే ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గతంలో ఏ విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చారో, మరోపక్క
రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు చాలా పెద్ద ఎత్తున కూడా సీట్లు కేటాయించిన నేపథ్యంలో అంటే రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా పార్టీ పరంగా అవసరమైతే వాళ్ళకి ఎక్కువ స్థానాలు కేటాయించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో కావచ్చు, మరోపక్క కేంద్రం దగ్గర పెండింగ్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ బిల్లులకు సంబంధించిన వ్యవహారం ఉంది. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ ఇదే ఊపులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సీఎం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సేమ్ టైం రైతు భరోసా కోసం ఎదురుస్తున్న రాష్ట్ర రైతాంగానికి ఖచ్చితంగా వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఏదైతే అవసరం పడుతుందో అవి కూడా ప్రభుత్వం సమకూర్చుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎస్, థ్యాంక్ యూ వాసు.